హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సనోజ్ ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయడం అనేది చూసుకుందాము. కావాల్సిన పదార్థాలు ఏమేమో చూద్దాము. బెండకాయ సన్నగా కట్ చేసుకున్న బెండకాయ, 2 టమాటాలు, 1 వెల్లుల్లి, 4 కరివేపాకులు, 1 ఆనియన్, 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం చింతపండు, పసుపు 1 హాఫ్ స్పూన్. బెండకాయల్ని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాల్సి వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇలా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాల్సి వస్తుంది. ఒక 30% బెండకాయ వేగేంతసేపు వేయించుకోవాల్సి వస్తుంది. మళ్ళీలో కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మీరు నెయ్యనా వాడచ్చు. కానీ ఈ పులుసులు ఏదైనా పులుసు పెట్టేటప్పుడు ఆవాల నూనె అయితే టేస్టీగా బాగుంటుంది. ఆవాల నూనె నేనైతే ఆవాల నూనె తీసుకున్నాను. మస్టర్డ్ ఆయిల్, దానికి కొంచెం ఆవాలు యాడ్ చేసుకుంటే జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు. బట్ పులుసు కాబట్టి జీలకర్ర ఫ్లేవరు పులుసు అంతా టేస్ట్ ఇవ్వదు. సో ఓన్లీ ఆవాలు అయితే సరిపోతుంది. మళ్ళీ అప్పుడే చూపించిన వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలి. దంచుకొని అది వేస్తే అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు కొంచెం ఫ్రై కావాలి. ఈ కర్రీకి వెల్లుల్లినే ఫ్లేవర్ ఎక్కువ. మళ్ళీ కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇది కొంచెం వేగాక టమాటో కూడా వేసుకుందాము. టమాటో నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బెన్న మగ్గుతుంది. నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. అది ఇంకొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఒక 1 మినిట్ ఎక్కువ తీసుకుంటుంది టమాటో మగ్గేదానికి. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. నేను తొందరగా మగ్గేదానికోసము కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. నేను కర్రీలో మొత్తానికి సాల్ట్ ఒకే టైమే వేసేస్తున్నాను. మగ్గినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మసాలా వేసే టైంలో కొంచెం సాల్ట్ వేస్తారు. బట్ నేను ఈ కర్రీలో ఒకే టైమే సాల్ట్, మీకు ఆ కర్రీకి ఎంత సాల్ట్ అవుతుందో అంత సాల్ట్ వేసుకొని వేసేయండి. ఇప్పుడు నేను చేస్తూ ఉండే కర్రీ ఒక 2 లేక 3 సరిపోతుంది. అప్పుడే చూపించిన ధనియా పౌడరు, కారపొడి, పసుపు పొడి అన్నీ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంతసేపు అలా వేగించుకోవాల్సి వస్తుంది. అప్పుడే చూపించిన చింతపండు, దాన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో పిసికి దాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నా, అది అందులో పోస్తున్నాను. ఇది పులుసు కాబట్టి చింతపండు, టమాటో 2 కంపల్సరీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే పులుసు అనేది తినడానికి అన్నంతో బాగుంటుంది. ఇది కొంచెం ఆ మసాలా అంతా మగ్గాలి, అంటే ఉడకాలి. ఆ ఫ్లేవర్ అంతా, వెల్లుల్లి ఫ్లేవరు, టమాటో ఫ్లేవరు, ఆనియన్ ఫ్లేవర్ అంతా పట్టాలి. కొంచెం అట్లా ఒక బాయిల్ వచ్చిన తర్వాత చూడండి, అలా బాయిల్ వస్తుంది కదా, ఒక 5 మినిట్స్ అలా బాయిలింగ్లో సిమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. కొంచెం అట్లా బాయిల్ అయినాక వేయించి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసేస్తాము. అది వేసేక ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు కారం అంతా సరిపోయి ఉంటే ఆ బెండకాయలు వేసి అది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పైన వేసుకొని కలిపి ఆఫ్ చేసేసేయాలి. కొత్తిమీర వేసినాక చాలాసేపు పెట్టకూడదు, ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది కొత్తిమీర ఫ్లేవరు. అంతేనండి, మన బెండకాయ పులుసు రెడీ అయింది. వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. దీన్ని సంగటి ముద్దతో కూడా తినచ్చు. నేను వేడి వేడి అన్నం చేసుకున్నాను, అందులోకి బెండకాయ పులుసు, కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నోటికి టేస్టు, పులుపు, కారము అంతా సరిపోయింది. ట్రై చేయండి.